హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ. సింపుల్గా బ్రింజాల్ కర్రీ చేసేస్తున్నాను. ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీగా చేసేసుకుంటారు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ముక్క కొబ్బరి, ఇవి రెండు కలిపి మనం మిక్సీ కొట్టుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇదిగో ఇలా చేసేసుకోవాలి మెత్తగా పౌడరు. ఇదిగోండి ఇట్లా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు 5-6 రెమ్మలు వెల్లుల్లి, కొద్దిగా చిన్న ముక్క అల్లము, ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు, ఇవన్నీ నేను పావు కిలో వంకాయలు తీసుకునేదానికి కొలతలు చెప్తున్నానండి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు కారం. కారం మీరు ఎక్కువ తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువనే వేసేసుకోండి. కొద్దిగా సాల్ట్, అంటే టేస్ట్ సరిపోయేంత ఉప్పు వేసేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ కొట్టుకోవాలి. ఇలా మెత్తగా కొట్టేసుకోవాలి. మీరు చూపించే విధంగా కొట్టేసుకోండి మిక్సీ. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంత బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు గిన్నెలో వాటర్ తీసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇదిగోండి నేను చూపించే విధంగా వంకాయలను కోసేసుకోవాలి. సాల్ట్ వేయకపోతే వాటర్లో వంకాయలు నల్లబడతాయండి. అందుకని కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలను ఒక్కొక్కటి తీసేసుకొని మసాలా ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి నేను చూపించే విధంగా పెట్టేసుకోండి. అన్ని వంకాయలు అట్లనే పెట్టేసుకోవాలి. నేను చూపించే విధంగా పెట్టేసుకోండి మసాలా అంతా. ఈ వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్ లేకైనా చపాతీ లేకైనా సూపర్గా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి సేమ్ ఇంకా అన్ని వంకాయలు ఇలా పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అంతేగాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి అన్ని వంకాయలు ఇలా పెట్టేసుకోవాలి. నేను చూపించే విధంగా పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని గిన్నెలో 10 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక్కొక్క వంకాయని పెట్టేసుకోవాలి. చిన్నగా పెట్టుకోండి, ఆయిల్ చిమ్ముతుంది. నేను చూపించే విధంగా పెట్టుకోండి వంకాయలని. అన్నీ ఇట్లా లైన్గా పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇంకా అన్ని వంకాయలన్నీ అట్లా పెట్టేసుకోవాలి. మిగిలిన మసాలా కూడా వంకాయల పైన వేసేసుకోండి. ఏమన్నా అంటే వంకాయల్లో పెట్టి మిగులుతుంది కదా మసాలా, ఆ మసాలా అంతా కూడా పైన వేసేసుకోండి. వేసేసి కొద్దిగా వాటర్, అదే ఆ గిన్నెలో కొద్దిగా మసాలా ఉంటుంది కదా, ఆ గిన్నెలో కొన్ని వాటర్ పోసేసి అవి కూడా పోసేసుకోవాలి. ఇదిగో నేను చూపించే విధంగా చూడండి. ఇదిగోండి ఇట్లా వాటర్ అన్నీ ఉన్నాయి కదా, అవి కొద్దిగానే పోయాలంటే ఎక్కువ పోయకూడదు. ఆయిల్లో వంకాయలు బాగా వేగితే మంచిగా ఉంటుంది టేస్ట్. కొద్దిగా వేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మనం చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి ఒకసారి చూసుకోవాలి. ఒకసారి చూసి వైపు వంకాయలన్నీ తిప్పేసుకోవాలి. రెండో వైపు టర్న్ చేసుకోవాలి. లేదుగా చూడండి, నేను చూపించే విధంగా చెయ్యండి.
ఇట్లంతా కలుపుకొనేసి మళ్ళీ మనం ప్లేట్ పెట్టేసుకోవాలి. ఉండట్లా అన్నీ ఇట్లా పెట్టేసుకొని ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూసుకోవాలి. ఎందుకంటే అడుగంటుతుందండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక వైపు మళ్ళీ తిప్పుకోవాలి. ఇదిగోండి నేను చూపించే విధంగా తిప్పుకోండి. కానీ చాలా బాగుంటుందండి కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయిపోయే కర్రీ, కానీ బిజ్జాలు కంటే ఎవరికి ఇష్టం ఉండదండి కదా. కర్రీస్లో రారాజు కదండి వంకాయ కదా, అందరికీ నచ్చుతుంది. ఇదిగోండి మనకు గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ పోసేసుకోవాలి. లేదు గ్రేవీ వద్దు అనుకుంటే అట్లనైనా వేసుకొని తినచ్చు, ముద్ద కూరలాగా ఉంటుంది. కానీ గ్రేవీ ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది కదా రైస్లోకి, అందుకని నేను వాటర్ పోసాను. మీకు ఎంత గ్రేవీ కావాలనో అంత వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసుకున్నాను. వాటర్ పోసేసుకున్న తర్వాత మనం ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకా ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి అదిగోండి గెరితో అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని టేస్ట్ చూసుకోవాలండి, ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొనేసి, సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నాకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి చల్లేసుకొని ఇంకా దింపేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోయింది.